యాక్చువల్గా. ఎందుకంటే లోకల్ గా పబ్లిక్ కూడా యాక్చువల్గా చెప్పేది ఏంటంటే కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు మీద రైజ్ చేశారు. అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ మాట్లాడారు. వాళ్ళు కూడా యాక్చువల్గా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అక్కడ పేషెంట్స్ తో కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా నిన్న చేరిన వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే నిన్నటికంటే వాళ్ళు మొన్న చేరిన వాళ్ళు అయితే సార్ ఆల్మోస్ట్ తగ్గిందని. అయితే కలెక్టర్ గారు సేఫ్ సైడ్ తగ్గినా ఒకరోజు అడిషనల్ గా ఉంచి వాళ్ళని డిశ్చార్జ్ చేయమన్నారు. కాకుంటే ఇప్పుడున్న 88 మందిలో దాదాపు 45 మందిని డిశ్చార్జ్ చేయొచ్చు. ఏదేమైనా మరొక రోజు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని. అయితే దీన్ని ఐడెంటిఫై చేయడానికి అటు పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ గారు దీన్ని అతను తీసుకొచ్చారు. వారు యాక్చువల్ గా జనరల్ గా వచ్చినప్పుడు 99% 2 కారణాలు. ఒకటి వాటర్, రెండోది ఫుడ్. కాబట్టి వాటర్ టెస్ట్ పంపించారు. ప్రిలిమినరీ టెస్ట్లు అయితే ఏమీ లేదు. బట్ దాని కల్చర్ టెస్ట్ లో మనకు క్లారిటీ వస్తుంది. కల్చర్ టెస్ట్ రేపు ఈవినింగ్ లోపల వస్తుంది. రేపు ఈవినింగ్ లోపల వచ్చిన తర్వాత నెక్స్ట్ మెజర్స్ ఏం తీసుకుంటారు. డయారా కేసులు ఐడెంటిఫై అవడం జరిగింది. దాని మీద వెంటనే లోకల్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారు, జేసీ గారు, మిగతా అడ్మినిస్ట్రేషన్ వెంటనే దాని మీద యాక్చువల్ గా యాక్ట్ కావడం, తర్వాత వెంటనే ఎమ్మెల్యే గారు రావడం, ఇమీడియట్ గా లోకల్ గా ఉన్న కిమ్స్ కావచ్చు, ఇంకా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కాంటాక్ట్ పేషెంట్స్ ని ఇమీడియట్ గా కట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఇంతవరకు 102 కేసులు వచ్చినాయి. అందులో 13 వచ్చి డిశ్చార్జ్ అయిపోయినాయి. మరొక 85 కేసులు హాస్పిటల్లో ఉన్నాయి. 85 కేసులు కూడా 2 కేసులు తప్ప మిగతా స్టెబిలిటీగా ఉన్నాయి. ఆ 2 కేసులు కూడా యాక్చువల్గా డయాలసిస్ అవసరం డయాలసిస్ చేస్తున్నాను. నేను హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేషన్ ఎమ్మెల్యే గారికి ఇవన్నీ 4.5 సచివాలయ ఏరియాలో తీసుకుంటే 4.5 సచివాలయ ఏరియాలు వచ్చింది. అందులో కూడా పర్టికులర్ గా ఒక సచివాలయ ఏరియాలో దాదాపు 50% వచ్చినాయి. మిగతా 3.5 సచివాలయ ఏరియాలో మిగతా 50% వచ్చినాయి. ఈ దొమ్మల వీధి, అదేవిధంగా మోడేటి వీధి, కండ్ర తర్వాత మంగవారి తోట, ఈ ఏరియాలో యాక్చువల్ గా ఎక్కువ ఆడుతుంది. దాని మీద కలెక్టర్ గారు 50 టీములు పెట్టి ఈ 4.5 సచివాలయాల ఏరియాలో లేదా చూసినట్టు ఉంటుంది. చిన్న వర్షం పడితే వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దానికి ప్రధాన కారణం అందుకనే మొన్న యాక్చువల్ గా నిన్నగాక మొన్న అర్బన్ అథారిటీకి సంబంధించిన వీసీ జేసీ గారు వారు విజయవాడకి కంప్లీట్ గా డీటెయిల్ గా స్టడీ చేసి ఈ కాన్స్టిట్యున్సీ శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క మున్సిపాలిటీ 10 కోట్ల రూపాయలు డ్రైన్స్ శాంక్షన్ చేశాం. ఓన్లీ డ్రైన్స్ కి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. దాన్ని యాక్చువల్గా ఇమీడియట్ గా టెండర్లు పిలుచుకుంటారు, వర్క్ చేస్తారు. మెయిన్ గా డ్రైన్స్ కోసం. అందువల్ల హై ప్రయారిటీ ప్రభుత్వం ఈరోజు హై ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ కి అండ్ డ్రైన్స్ కి. డ్రింకింగ్ వాటర్ కి సివరేజ్ కూడా ఈ మున్సిపాలిటీకి 60 కోట్ల టెండర్లు పిలుచుకున్నాం. అవి కూడా నెక్స్ట్ మంత్ యాక్చువల్ గా డెత్. మరొకటి ఏంటంటే యాక్చువల్ గా ఇంటి దగ్గర ఎవరైతే చనిపోయారో అది డౌట్ యాక్చువల్ గా. దాని మీద కలెక్టర్ గారు యాక్చువల్ గా పోస్ట్ మార్టం ఇచ్చారు. పోస్ట్ మార్టం రిజల్ట్స్ కూడా అంటే ఆ టిష్యూని కల్చర్ టెస్ట్ చేస్తారు. అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని కూడా ఏంటంటే డిక్లేర్ చేస్తారు. దాచేస్తున్నారు. అందుకనే పోస్ట్ మార్టం చేశారు, టిష్యూని కల్చర్ పంపించారు. అది రాగా సార్ 25, 55 ఈరోజు 102 అయ్యాయి. రేపటికి ఇంకా పెరుగుద్దంటారా, స్టేబుల్ అయ్యేది అంటారా? జనరల్ గా నిన్నటికి వాడికి తగ్గుతూ ఉండే యాక్చువల్ గా. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కేసు యాక్చువల్ గా నేను తీసుకోవడం జరిగింది. డిశ్చార్జ్ అయినవాళ్ళు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ డాక్టర్లు చెప్పిన ప్రకారం కూడా డాక్టర్లు డాక్టర్ వచ్చే కేసులు యాక్చువల్ గా ఎటువంటి కేసులు అంటే హెల్తీగా ఉన్నవాడు వస్తారు. ఫస్ట్ డే వచ్చిన వాళ్ళు ఎవరంటే ఎక్కువగా ఏజ్డ్ పీపుల్ వచ్చారు. నెక్స్ట్ డే ఒక 3 వచ్చేది. ఇవాళైతే హెల్తీ అంటే ఫిజికల్ గా బాగా ఉండేవాడు వస్తారు. జనరల్ గా ఏంటంటే ఇట్లాంటి వాటర్ కానీ ఇటువంటి జరిగినప్పుడు
72 అవర్స్ తర్వాత దాని ఎఫెక్ట్ ఉంటుంది. కొంతమందికి 72 అవర్స్ కి మోషన్స్ వస్తాయి, కొంతమందికి 48 అవర్స్. అందువల్ల మనం రేపు ఈవినింగ్ దాకా బహుశా దీని ఎఫెక్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కేసులు ప్రధానంగా మన ముఖ్యంగా డ్రైనేజ్ నెలలో ఏదన్నా సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్ గా హాస్పిటల్ పంపించి ఏర్పాటు చేశారు. డోర్ టు డోర్ నిజంగా కలెక్టర్ గారు యాక్చువల్ గా ఎందుకంటే లోకల్ గా పబ్లిక్ కూడా యాక్చువల్ గా చెప్పేది ఏంటంటే కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు దాని మీద మిషన్ రైజ్ చేశారు. అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ మాట్లాడారు. వాళ్ళు కూడా యాక్చువల్ గా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అక్కడ పేషెంట్స్ తో కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా అంటే కలెక్టర్ సేఫ్ సైడ్ పట్టిన ఒకరోజు ఏదేమైనా మన గురించి అయితే దీన్ని ఐడెంటిఫై చేయాలంటే యాక్చువల్గా జనరల్ గా వచ్చినట్టు 99% కారణం ఒకటి వాటర్